ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ఐ గారు, ఇలాంటి కేసు అంటే మినిమం ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? 7 సంవత్సరాలు పడుతుంది సార్. అది ఇప్పుడు అర్థమైందా వీడి కుట్రేంటో? ఏడు సంవత్సరాలు నువ్వు జైల్లో ఉంటే విడాకులకు కూడా అప్లై చేసుకునే అవసరం లేదు. విడిపోయినట్టే. జస్ట్ స్టాప్ ఇట్ సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అలాంటి కుట్ర చేయలేదు. ఏయ్, నోర్మై. నోర్మై, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు మనిషివి కాదురా, నరరూప రాక్షసుడివి. ఎస్ఐ గారు, ఇంకా చూస్తున్నారేంటి? బాక్స్ వీడే ఇచ్చానని ఒప్పుకున్నాడు కదా, అరెస్ట్ చేయండి. మిస్టర్ గగన్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎస్ఐ గారు, ఆయన్ని కాదు, నన్ను అరెస్ట్ చేయండి. ఇదేంటమ్మాయి, వాడిని అరెస్ట్ చేస్తానంటుంటే ఇది మధ్యలో తెడ్డుకర్రలో అడ్డుపడుతుందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు పిన్ని. అదేంటి మేడం, ఈ బాక్స్ ఈయనే ఇచ్చాడంటుంటే మీరు అరెస్ట్ అవుతానంటారేంటి? ఆయన ఆ బాక్స్లో గోల్డ్ నెక్లెస్ పెట్టివ్వడం నిజమే ఎస్ఐ గారు. నేనే ఆ నెక్లెస్ తీసి అందులో మాదక ద్రవ్యాలు పెట్టాను. భూమి స్టాప్ ఇట్. నిజమండి, నేనే పెట్టాను ఆ మాదక ద్రవ్యాలు. నన్ను అరెస్ట్ చేయనివ్వండి ఎస్ఐ గారు, నన్ను అరెస్ట్ చేయండి. భూమి, ఇంకా వీడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నావా? ఇంతసేపు నీ తరపున నేను వాదించి వెధవనయ్యాను. ఏ మందు పెట్టి ఇంత మాయ చేశాడు వీడు? ఏ మందు పెట్టలేదు నాన్న, నిజంగానే నేనే మాదక ద్రవ్యాలు పెట్టాను. ఛీ! వీడిలో ఉన్న విషయాన్ని చూసాకైనా నువ్వు మారి నా కూతురుగా నాతో వచ్చేస్తావనుకున్నాను. అందుకే నీ తరపున వాదించి నిజమేంటో బయట పెట్టాను. అందుకు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఇంకా నేను ఇక్కడే ఉంటే వెధవని కాదు, వెధవ కన్నా వెధవనవుతాను. పదాపూర్వ. నువ్వు ఇంకా ఆలోచిస్తున్నారేంటి? అరెస్ట్ చేయండి. ఈవిడంతటి ఈవిడే ఒప్పుకుంటుంటే ఇక వీళ్ళు ఆయన ఎలా అరెస్ట్ చేస్తాం? మనం కోర్టులో మనం వెధవలం అయిపోతాం. ఆవిడని అరెస్ట్ చేయండి.